పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ను చెర్లపల్లి జైలు నుండైతే పేటు బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ కేసులో 3 రోజుల పాటు విచారించనున్నారు. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ను చెర్లపల్లి జైలు నుండి పేట్ బషీరాబాద్ పోలీసు అయితే కస్టడీలోకి తీసుకున్నారు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ కేసులో 3 రోజుల పాటు విచారించనున్నారు. పేట్ బషీరాబాద్ పిఎట్ నుండి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సందీప్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ సందీప్, వాట్స్ అప్డేట్స్? రైట్, ప్రస్తుతం చర్లపల్లి జైలు నుంచి బండి భగీరథ్ బయలుదేరారు. అతన్ని పోక్సో కేసు నిందితుడైన భగీరథ్ 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కాబోతుంది. అయితే పలు కీలక అంశాలకు సంబంధించి అంటే బాధిత మైనర్ బాలికతో పాటు ఆమె తల్లి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా భగీరథ్ను విచారించబోతున్నారు. అయితే ఇప్పటికే వాళ్ళ స్టేట్మెంట్ ఎవరైతే బాధిత మహిళ ఆమె తల్లి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కోర్టు న్యాయస్థానము రికార్డ్ చేసింది. అయితే వాటి అంశాలతో పాటు అతని స్నేహితులను కూడా ఇప్పటికే ఒకసారి విచారించారు. ప్రస్తుతం మనము పేట్ బషీరాబాద్ పిఎస్ వద్ద ఉన్నాం. మొత్తానికైతే ఇక్కడ పోలీసులు ఆయన బందోబస్తు అయితే కొనసాగుతున్నప్పటికీ ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా స్నేహితులు ఇచ్చినటువంటి సమాచారం, అలాగే బాధిత మైనర్ బాలికతో పాటు తల్లి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఇవాళ ఈ విచారణ కొనసాగబోతుంది. దీంతో పాటు మరొక కీలకమైన అంశం, ఈ కేసుకు సంబంధించి ఎక్కడైతే అంటే అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి సంఘటనలకు సంబంధించి అక్కడ ఫామ్ హౌస్ వద్ద కూడా విచారణ చేపట్టబోతున్నారు. ఫామ్ హౌస్ లో కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. మొత్తంగా ఈ విచారణలో ఈ స్నేహితులు ఇచ్చిన సమాచారం, అలాగే ఇటు బాధిత వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వాంగ్మూలం అయితే నమోదు చేయబోతున్నారు పోలీసులు. మొత్తానికి కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ దీనికి పర్యవేక్షణ అధికారిగా ఉన్నారు. వారి సమక్షంలో విచారణ అయితే కొనసాగబోతోంది. మొత్తంగా పలు కీలక సెక్షన్లు అయితే ఇప్పటికే నమోదు చేసిన విషయం తెలిసిందే. సెక్షన్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 5(1) లీడ్ విత్ సెక్షన్ 6 తీవ్రమైన లైంగిక దాడితో పాటు దీనికి 20 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం కనిపిస్తుంది. నిన్న ఇలాంటి ఒక పోక్సో కేసులోనే మేడ్చల్ కోర్టు ఒక వ్యక్తికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంటే అత్యంత తీవ్రమైనటువంటి సెక్షన్స్ అయితే ఈ కేసులో బండి భగీరథకు సంబంధించి ఈ సెక్షన్స్ ఉన్నాయి. అలాగే సెక్షన్ 11 లీడ్ విత్ 12 మైనర్లపై లైంగిక వేధింపుల కేసుతో పాటు బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 74 మహిళల గౌరవానికి భంగం కలిగించడం, అలాగే లైంగిక వేధింపులు సెక్షన్ 75 ఇలాంటి అత్యంత కఠినమైనటువంటి చట్టాలను సెక్షన్లను కూడా జోడించారు. అలాగే ఆధారాల ధ్వంసం కావాలని ఆధారాలు లేకుండా చేశాడు అనేటువంటి మరొక సెక్షన్ కూడా అతను అరెస్ట్ అయిన తర్వాత సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న తర్వాత సిమ్ కార్డు ఇవ్వకుండా ఆధారాలు లేకుండా చేయడం అనేటువంటి మరొక సెక్షన్ దాన్ని కూడా యాడ్ చేశారు. మొత్తానికి ఈ 3 రోజుల ఈ విచారణలో మాత్రము పలు కీలక అంశాలు రాబట్టబోతున్నారు. ఒక్కొక్కసారి ఈ భగీరథ్ను కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఎక్కడైతే ఫామ్ హౌస్ లో ఈ ఘటన జరిగిందో మోయినాబాద్ కావచ్చు, ఇంకా ఇతర ఫామ్ హౌస్ లో ఎక్కడ బాధిత మైనర్ బాలిక ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఫామ్ హౌస్ కూడా వెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ ఆయన సమక్షంలోనే చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే మరొక అరగంటలో భగీరథ్ ఇక్కడికి పోక్సో కేసు నిందితుడు ఇక్కడికి వస్తారు. ఆయన్ను సుదీర్ఘంగా 5 గంటల వరకు విచారించే అవకాశం ఉంది. అయితే ఈ విచారణ తర్వాత మరి నిందితుడిని ఇక విచారణ ఇంకా కొనసాగబోతుంది కాబట్టి ఇంకో 2 రోజుల సమయం ఉంది కాబట్టి మరి ఇక్కడే ఉంచుతారా లేదంటే మళ్ళీ జైలుకు తరలిస్తారా అనేది సంశయం కొనసాగుతోంది. మొత్తంగా కేసు
మరి కాసేపట్లో అయితే ప్రారంభం కాబోతుంది. డీసీపీ రితిరాజ్ కూకట్పల్లి దీనికి పర్యవేక్షణ అధికారిగా ఉన్నారు. వారి సమక్షంలో స్థానిక పేట్ బషీరాబాద్ పోలీసులు వీళ్ళంతా కూడా విచారణ చేపట్టబోతున్నారు. సంజన. ఓకే, ఆల్రైట్ సందీప్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.